హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళైతే మా ఊర్లో సరస్వతీదేవి గుడి ప్రతిష్ఠ చేశారు. మేము అందుకని ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చాము. 8:24కి ముహూర్తము. విగ్రహాన్ని పెట్టుంచారు. అందరూ దాంట్లో నవధాన్యాలు అవన్నీ వేశారు. విగ్రహం అయితే చాలా బాగుంది. పక్కనే సాయిబాబా గుడి, కృష్ణుడి గుడి కూడా ఉంటుంది కదా. అన్ని గుళ్ళు మా ఊర్లో ఒకే చోటు ఉంటాయి. దాంతోపాటు సాయిబాబా గుడి, కృష్ణుడిని బాగా అలంకరించారు. అక్కడ కలశాలు కూడా పెట్టారు. మేము కూడా ఇంట్లో పూజ చేసుకున్నాము. అమ్మమ్మ చేసింది పెరట్లో పూలు కోసి. సరస్వతీదేవి విగ్రహం అయితే చాలా బాగుంది. రాజస్థాన్ నుంచి తెప్పించారు. ఇది యాక్చువల్లీ పాలరాతి విగ్రహం. చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ టిఫిన్ ఇంకా మధ్యాహ్నానికి భోజనాలు అవన్నీ కూడా చేశారు. మళ్ళీ సాయంత్రం కొన్నేమో మిగిలినయి మళ్ళీ ఇంకొన్ని చేశారు రైస్ అవన్నీ. చేసిన విగ్రహం అయితే పాలరాతి విగ్రహం చాలా బాగుంది. భోజనాలు కూడా చాలా బాగా కుదిరినాయి. మిల్కీ మ్యాగీ అయితే పొద్దునుంచి ఊరు మొత్తం రౌండ్లేస్తా హడావిడి చేస్తున్నారు బాగా. మిల్కీ అయితే ఒక 3-4 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉంటాడంట వాడు. మ్యాగీ నిన్నొచ్చాడు ఇక్కడికి. నిన్నటి నుంచి ఇంకా బాగా గొడవ చేస్తున్నారు ఇద్దరు. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది పాజిటివిటీతో. కుదరలేదు అసలు. ఊరొచ్చి కూడా చాలా రోజులైంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడే వచ్చాము. ఇంకా ఎలాగో వచ్చామని సాయిబాబా గుడి, పోతురాజు స్వామి గుడి, వినాయకుడి గుడి, కృష్ణుడి గుడి ఇలా మొత్తం ఒక రౌండ్ వేసాము. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదే పోతురాజు స్వామి గుడి. దీనికి కరెక్ట్గా ఈ గుడికి ఆపోజిట్లో సాయిబాబా గుడి, కృష్ణుడి గుడి అవన్నీ ఉంటాయి. ఇప్పుడు సాయిబాబా గుడి వెనక సరస్వతీదేవి గుడి ఉంటుంది. సరస్వతీదేవి గుడి వెనక కొంచెం దూరంలో వినాయకుడి గుడి కూడా ఉంటుంది. ఇంకా ఎక్కడో చివర శివాలయం ఉంటుంది. ఇలా గుళ్ళన్నీ మోస్ట్లీ ఒకే చోట ఉంటాయి ఇక్కడ ఊర్లో. చూస్తున్నారు కదా, అందరూ ఒక చోట కూర్చున్నారు గుడి దగ్గర. చాలామంది వచ్చారు. ఇంకా అలా అలా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఏమో తాతయ్య గార్డెన్లోకి వచ్చాడు. పందిరి వేశాడు మొక్కలను పైకి పాకిద్దామని. బెండకాయలు, కాకరకాయలు అవన్నీ కోసాడు. వచ్చినప్పుడల్లా మాకు ఈ ఫామ్లో అన్నీ కోసి పంపిస్తారు. ఫామ్లో చాలా మొక్కలు ఉన్నాయి కదా, వెజిటేబుల్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ మేము బయట కొనము. సండే అయితే ఇలా గడిచింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.